పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS నమస్కారాలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు AIUKS CPIML మాస్ లైన్ సమిష్టిగా భీమ్గల్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో తాళ్లపల్లి, గంగరాయి, అట్లాగే కొత్తపల్లి తండ, రహత్ నగర్, దేవక్కపేట, కారపల్లి జీపీల్ని సందర్శించింది ప్రతినిధి బృందం. సుమారుగా 100 లోడ్లు అంటే ఒక లారీకి 320 క్వింటాల ధాన్యం లోడ్ చేయవచ్చు. ఆ రకంగా చూసుకున్నప్పుడు 3000 క్వింటాల ధాన్యం ఇవాళ రోడ్లపైనే వేచి ఉన్నాయి. ఈరోజు వాతావరణం అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అట్లాగే తుఫాన్ ప్రభావం ఉందని కూడా ఈరోజు వస్తూ ఉంది. అదే సమయంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న ధాన్యం అంత దొడ్డు ధాన్యం అని చెప్పేసి మా పరిశీలనలో వచ్చింది. ఈ దాదాపు 20 ఏదైతే సంచి ఉందో ఆ 40 కిలోల సంచికి సంబంధించి 41.5 అంటే కిలోన్నర ఈరోజు అక్కడే జోకుతా ఉన్నారు. ఈ దొడ్డు ధాన్యంతోనే ఏ రైస్ మిల్లు అయినా దించుకోవడం లేదు. దించుకోకపోవడంతో ఒక లారీ 5 రోజులు 6 రోజులు ఇలా అక్కడ 30 టన్నుల బరువుతోనే ఉండడంతో చాలా ఇబ్బందులకు గురవుతా ఉంది. ఇబ్బందులే కాదు, మొత్తం టైర్లు దెబ్బతింటాయి. అట్లాగే వెయిటింగ్ ఇలా కాంట్రాక్టర్లు నష్టపోవాల్సి వస్తుంది. రెండవది, ఆ ప్రాంతంలో ఇవాళ దాదాపు నేను చెప్పినట్లు దాదాపు 100 లోడ్లు ఇవాళ ఉంది అంటే దాన్ని ఐకేపీ అట్లాగే సహకార సంఘాల నిర్వాహకులు ఏదైతే CEO అంటాం, సహకార సంఘం పేరు ముద్దుగా ఉంది, మంచిగా ఉంది, వాళ్ళు ఇవాళ బ్రోకరిజం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇవాళ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. రైతాంగాన్ని అనుమతి లేకుండానే కొద్దిగా నల్లగా ఉన్నాయంటే లేదు, మేము దొడ్డు దాన్ని వద్దంటే అదనంగా సంచికి 2 కిలోలు 3 కిలోలు అంటే క్వింటాలకు 5 కిలోలు అదనంగా రైస్ మిల్కి దోచిపెడుతున్నారు. ఇది కలెక్టర్ గారికి అట్లాగే జాయింట్ కలెక్టర్ గారికి నేను అనేక ఫిర్యాదులు చేశాను. ఇంతకుముందు కూడా ఇదే తాళ్లపల్లి, రహత్ నగర్ లారీలు బోధనలో ఉంటే నేను కలెక్టర్ గారి జోక్యంతో దించుకున్న విషయాన్ని, అది కూడా కలెక్టర్ గారు భయంతోనైనా 2 కిలోలు తీసుకున్నాను మళ్ళీ అది కూడా. అందుకనే నేను దయచేసి గౌరవనీయులైన కలెక్టర్ గారు మీరు జోక్యం చేసుకోవాలి. రెండో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మీరు క్షేత్ర స్థాయికి ఎందుకు వెళ్ళట్లేదు? క్షేత్ర స్థాయిలో ఉన్న ఈ ఇబ్బందులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇవాళ జీపీ ఎన్నికలు వచ్చినాయంటే హడావిడిలు చేస్తూ ఉన్నారు, క్యాండిడేట్ల కోసం చాలా ఇది చేస్తూ ఉన్నారు. అందుకని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు పక్షపాతి అయితే వెంటనే కావాలి. రెండవది, ఈరోజు బోనస్ ఇవాళ పడట్లేదు. ఈ బోనస్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత దొడ్డు ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వాలి, క్వింటాల్కి 500 రూపాయలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు వరంగల్ డిక్లరేషన్లో అన్ని పంటలకు క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చావు. మరి ఈ హామీ నిలబెట్టుకోలేకపోతా ఉన్నావు. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి గారు. మరి 6 గ్యారెంటీల్లో ఒక బస్సు ఫ్రీ మాత్రమే 100% చేసినావు. మిగతా ఇవాళ కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో తులం బంగారం అడ్రస్సే లేదు, మాసం బంగారం కూడా లేదు. మరి నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి అని అడుగుతా ఉన్నాను. 4000 పెన్షన్ ఏమైందని అడుగుతా ఉన్నాను. వికలాంగులకు 6000 పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాను. అందుకనే అన్నలారా, ఈ జీపీ ఎన్నికల్లో ఈ విషయాల్ని మీరు పరిశీలించాలి, నిలదీయాలి. అట్లాగే ధాన్యాన్ని వెంటనే మీరు ఖాళీ చేయించకపోతే రైతు బాగా నష్టపోతాడు, గతంలో నష్టపోయాడు అని చెప్పేసి గుర్తు చేస్తూ తరుగు లేకుండా దొడ్డు ధాన్యాన్ని దించాలని చెప్పేసి మేము CPIML ప్రజాపంద మాస్ లైన్ అట్లాగే అఖిల భారత ఐక్య రైతు సంఘం సమిష్టిగా డిమాండ్ చేస్తా ఉంది. మేము పరిశీలన చేశాం. ఇవాళ మీరు ఎవరినైనా పంపించండి, మీకు కనబడతా ఉంది రోడ్ల మీద అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను.